హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆల్రెడీ అయిపోయింది కదా! ఏంటి ఇప్పుడు విష్ చేస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా వీడియో పెట్టడానికి లేట్ అయింది. ఇంటి నిండా బంధువులే ఉన్నారనమాట. అందుకని. ఈసారి స్పెషల్ గెస్ట్ గూడా వచ్చారనమాట. తమ్ముడు ఇంటికైతే వచ్చాడనమాట. చెన్నై నుంచి తమ్ముడొచ్చాడు. తమ్ముడొచ్చేసి చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. అండ్ బెంగుళూరు నుంచి అక్క వాళ్ళొచ్చారు. అక్క వాళ్ళ పాప వచ్చిందనమాట. ఇంకా ఇయర్ వచ్చేసి మిస్ అయిందల్లా చెల్లి మిస్ అయింది. ఇయర్ అయితే చాలా చాలా హ్యాపీగా గడిచిందనమాట. అందుకే వీడియోస్ ఏమీ కూడా పోస్ట్ చేయలేకపోయాను నేను. యాక్చువల్‌గా ప్రతి ఇయర్ ఏంటంటే అప్పటికప్పుడు వీడియో పోస్ట్ చేయడం అలవాటయిపోయి, ఈ ఇయర్ అస్సలు టైం కుదరలేదు. ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంక వాళ్ళతోనే గడుపుతాం కదా టైం అంతా. నేనైతే ఫుల్లుగా టైం అయితే స్పెండ్ చేశాను. అండ్ ఇయర్ ఇంకొక విషయం చెప్పనా అండి, మేమిక్కడ భోగి ఇది సెలబ్రేట్ చేసుకున్నాం కదా! మార్నింగు 4:30కేమో లెగిసామనమాట. అంటే యాక్చువల్‌గా లెగడం వచ్చేసి 1:30 ఆర్ 2కి అనమాట. తమ్ముడు చెన్నై నుంచి ఆ టయానికి వచ్చాడు. నైట్ ఎక్కితే మార్నింగ్‌కి వచ్చాడు. అయితే అప్పుడు మేము ఇంకా టైం అట్లా గడిచిపోయింది. ఇంకా అక్కడే వాటర్ కాచి ఏవైతే భోగి మంట దగ్గర వాటర్ కాచుకొని ఈ ఇయర్ మేము స్నానాలైతే చేశామనమాట. అది స్పెషల్ ఏంటంటే అదనమాట స్పెషల్. అండ్ ఇయర్ ఏంటంటే ఆన్‌లైన్‌లో మేము భోగి పిడకలు కూడా తీసుకున్నాము. ఆవు పిడకలు కదా! చిన్నప్పుడు ఏంటి అంటే ఆహ్, ఒక 1 మంత్ ముందే అంటే నెల పడతారు కదా! అప్పుడు ఆవు పేడతో పిడకలవి ఏసి నీట్‌గా ఆ రోజుకి పెద్ద పెద్ద దండలు 100 అలాగ పెట్టి గుచ్చుకుని తెల్లారి స్నానం చేసిన తర్వాత మనం భోగి మంట దగ్గరికెళ్ళి దండం పెట్టుకుని ఆ పిడకలవి వేస్తూ ఉంటాం కదా! మాకేంటంటే తెల్లారి వరకు ఉండదండి. ఎవరి ఇంటి ముందు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అంటే మేమున్నంటే ఈ రాయలసీమలో ఏంటంటే పెద్దగా సెలబ్రేషన్స్ ఏమీ జరగవు. పెద్దగాని కాదండి. మాక్సిమం ఏమీ జరగవు. భోగి రోజు మట్టికి ఎవరింటి ముందు వాళ్ళు భోగిది సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. భోగి మంట వేసుకుంటారు. అంతే తప్ప మిగతా అంత సంక్రాంతి అది గూడా ఈ ధనుర్మాసం అంతాలో అంటే ఈ కరెక్ట్‌గా మనకి ఎప్పుడైతే 13, 14, 15 ఈ టైంలో మనకి భోగి, సంక్రాంతి, కనుమ ఉంటుంది కదా! ఆ తర్వాత ఈ ధనుర్మాసంలో ఈ 3 రోజుల తర్వాత నుంచి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు సంక్రాంతి జరుపుకుంటుంటారనమాట. మేమున్న ప్లేస్ దగ్గర. అలాగా 15థ్ ఆర్ 16థ్‌లో ఒక ప్లేస్‌లో సంక్రాంతి జరిగింది. భోగి మట్టికి అదే రోజు ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఇంటి ముందు భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారనమాట. అలా మేము కూడా చేసుకొని ఇక్కడ చిన్న రీల్ అది చేసుకున్నాం. ఫన్‌మోజీ ఛానల్‌లో అదొకటి ఉంటుంది కదా! భోగి మంట అది ఒక సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్‌కయితే సరదాగా అక్క నేను రీల్ చేస్తూ ఉన్నామనమాట. యాక్చువల్‌గా మేము 4:30 కల్లాగా భోగి వేసేసాం. భోగి మంట వేసేసామనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా పిల్లలకి భోగి పళ్ళైతే వేస్తున్నాము. ఇదొచ్చేసి టైమ్ అంతే అండి. ఫోర్త్ టైమ్ అనుకుంటా పిల్లలకి భోగి పళ్ళు అది ఏయడం. చిన్నప్పటి నుంచి అంటే నాకు రింకు అంతే. అదే ఇద్దరు పుట్టిన కాడ్నుంచి ఒక్కొక్కసారి నేను వీలైనప్పుడు భోగిపళ్ళైతే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఏస్తున్నాను. కంటిన్యూస్‌గా ఒక 4 ఇయర్స్ నుంచయితే కంటిన్యూస్‌గా వేస్తున్నాననమాట. ఇంకేరే డెకరేషన్ అంతా ఏమీ లేదు. ఇక్కడొచ్చేసి చిన్నగా కొంచెంగా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నామనమాట. అంతే ఇంక అంతకు మించి సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ నేను భోగి పళ్ళైతే ఎట్లా కలిపానంటే పసుపు, బియ్యం అదే అక్షింతలు, పువ్వులు, భోగిపళ్ళు అండ్ అదే ఇవేంటంటారు డబ్బులు గూడా వేశాననమాట నేను దాంట్లో. రేగిపళ్ళు, భోగిపళ్ళు అలవాటైపోయి రేగిపళ్ళు అనడమే మర్చిపోయాను చెప్పాలంటే. భోగిపళ్ళు అనే వచ్చేస్తుంది. రేగిపళ్ళు, పువ్వులు, అక్షింతలు, డబ్బులు కలిపాననమాట నేను. అలా కలిపిన తర్వాత ఇంకా పిల్లలకైతే వేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి బొట్టు పెట్టేసి కొంచెం దీపారాధన అది పిల్లలకి ఇచ్చిన తర్వాత భోగిపళ్ళైతే వేయడం స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీ ఇయర్ ఇట్లానే వేస్తుంటాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు కదా! నాకు ఇలా అలవాటు. నేను ఇలానే వేస్తూ ఉంటాననమాట. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కొంచెం డెకరేషన్ అన్నా చేశాం. ఇంకా ఇయర్ అసలు ఓపికే లేదు చెప్పాలంటే. డెకరేషన్ ఏమీ చేయలేదు. జస్ట్ ఇంట్లో ఆల్రెడీ పిల్లలు కైట్స్ అవి రెడీ చేసుకుంటే సింపుల్‌గా ఒక ఇంట్లో మట్టికి కైట్స్ పెట్టాము. ఆ కైట్స్ అండ్ ఆల్రెడీ ఎప్పుడూ ఉండే
సింపుల్ డెకరేషన్ అనేది వీడియోస్ కోసం పెడుతూ ఉంటాను కదా! అదే పెట్టేసామనమాట. చాలా జరిగింది. పిల్లలకి కూడా చాలా నచ్చింది యాక్చువల్‌గా. ఎప్పుడు భోగిపళ్ళు వేస్తామా అన్నట్టుగా ఉన్నారన్నమాట. చూసారా మా వీధిలో చూసారా తనకి ఇంక అలవాటయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఏస్తున్నాం గదా! ప్రాసెస్ ఏంటి అన్నదైతే విధులాకి అర్థమైపోయింది. ఇంక రింకుకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. నార్మల్‌గానే వీడియోస్ అన్నా, ఈ ఫోటోస్ అన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వాడిని మేమేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీడియో తీయడమో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోటో తీయాలే తప్ప స్పెషల్‌గా ఫోటో లుక్‌కైతే అస్సలివ్వడన్నమాట. అండ్ ఇంకా రోజు మార్నింగ్ మేమేంటంటే దోసలు వేశాను. నేను ఆల్రెడీ ఆ క్లిప్ కూడా పెట్టాననమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అనేది ఇంక నేను టిఫిన్స్‌కి అది పెద్దగా తీయలేదు. మాకు ఆ రోజు సిట్యుయేషన్ ఏంటంటే, మేము 1 నుంచే మెలుకువగా ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఒక 10 టు ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని మళ్ళీ లేసాం. అసలు ఆ రోజు మార్నింగ్ ఎంత త్వరగా ఫాస్ట్‌గా వర్క్ అయిపోవాలి. కరెక్ట్‌గా అదే రోజు మాకు వాటర్ అయిపోయింది. కరెక్ట్‌గా భోగి రోజున వాటర్ లేదు. మాకు వాటర్ వచ్చింది 11:30 ఆర్ 12కి. మళ్ళీ అప్పుడు మేమేవైతే బయట నీళ్ళు కాసుకున్నామో మళ్ళీ ఆ వాటర్‌ని కలిపి అప్పుడు పిల్లల కాడి నుంచి స్నానాలు చేయించామనమాట. అదొక్కటి డిసప్పాయింట్ అయిపోయింది భోగి రోజున ఫుల్లుగా. ఎందుకంటే మనం భోగి అంటేనే ఎర్లీ మార్నింగ్ పొద్దుటే పిల్లలకి స్నానాలు చేయించడం అనేది ముఖ్యంగా పిల్లలకండి. భోగి అనేది పిల్లలకి పొద్దుటే నలుగు పెట్టి పిల్లలకి స్నానం చేయాలి. నూనె, నలుగు పెట్టి పిల్లలకి స్నానం చేయించి మనం ఏదైతే భోగిది అక్కడ మనం మంట వేసుకున్నామో అక్కడికి తీసుకెళ్ళి మనం ఏదైతే ఆవు పేడతో అది పిడకలు వేస్తామో ఆ విభూది తీసి బొట్టు పెట్టి దేవుడి దగ్గర తీసుకొచ్చి దండం పెట్టించుకోవాలి. కొత్త బట్టలు వేయాలి. భోగి అనేది చిన్న పిల్లలకని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చెప్పిందన్నమాట. నాకు ఆ ప్రాసెస్ అలవాటు. ఫస్ట్ పొద్దుటే లెగ్గొట్టి భోగి మనం ఇంటి ముందు మంట వేసుకొని అండ్ అక్కడ వాటర్ కాసుకొచ్చి పిల్లలకి ఫస్ట్ నలుగు పెట్టి నూనె పెట్టి స్నానం చేయించేసి దాంట్లో కొంచెం భోగిపళ్ళు కూడా వేసి ఆ స్నానం చేయించేసేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి మనం ఏవైతే ఆవు పిడకలు ఉంటాయో అవన్నీ కూడా మనం భోగి మంటలో వేయించి బొట్టు పెట్టించుకొని తీసుకురావాలి కొత్త బట్టలేసి. అది ప్రాసెస్. ఇయర్ అంతా జరిగింది కానీ, ఆ ఒక్క వాటర్ రాకపోవడం ఫుల్ డిసప్పాయింట్ అనమాట. నిజంగా నాకు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేసింది. కోపం వచ్చేసింది. ఎందుకంటే, ఇంట్లో అందరూ నలుగురు ఉన్నారు. తమ్ముడు, వీళ్ళు ముగ్గురు పిల్లలు. తమ్ముడు కూడా వాడు స్నానం చేయాలి కదా! ఎందుకంటే, వాడు కొంచెం పెద్దోడైనా కూడా వాడికి మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి, వాడు భోగి స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి. మనం మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా పెళ్లి కాని వాళ్ళందరూ కూడా భోగి స్నానం అయితే చేయాలి. ఇంక మాకు అప్పటికి ఇంక పిల్లలకి చేయించేటప్పటికి మేము మళ్ళీ స్నానాలు చేద్దాం మధ్యాహ్నం 2, 3 అయింది. 2:30 ఆ టైం అయింది. ఇంక సరే అని చెప్పి భోజనాలు కూడా చేసి అప్పుడు స్నానాలు అయితే చేసాం. పిల్లలకైతే వెంటనే వాటర్ రాగానే చేయించేసామనుకోండి అది వేరేది. కానీ ఏదైతే వాటర్ రాలేదో అదైతే చాలా కోపం వచ్చేసింది నాకు. అబ్బా! ఈరోజు వాటర్ లేవే ఏంటి ఇట్లా అయిపోయిందని చెప్పి. కానీ అంతా జరిగిందనమాట. నిజంగా చాలా జరిగింది. ఇంకా ఈవినింగ్ కూడా పిల్లలకి భోగిపళ్ళు అవి వేసేసి ఆ రోజు మేము సినిమాకి ఆ రోజు నెక్స్ట్ సినిమాకి కూడా వెళ్ళామన్నమాట మేము. నెక్స్ట్ డే అనుకుంటా సినిమాకి వెళ్ళాము. ఇంకా ఆ రోజుకి అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే సినిమాకి అది వెళ్ళాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇయరు ఆహ్, ఆహ్, చెల్లి మిస్ అయిపోయింది. చెల్లి వాళ్ళ పిల్లాడు పుజుత్తుంటాడు కదా! వాడు మిస్ అయిపోయాడు యాక్చువల్‌గా చెప్పాలంటే. వాడు లేడు ఈసారి. పాపం వాడికి మా చెల్లికి కూడా హెల్త్ బాలేదు. యాక్చువల్‌గా ఏంటంటే చికెన్ గున్యా పెయిన్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నారు కదా! ఆ పెయిన్స్ రావడం వల్ల పాపం తను లేదు ఈ సంక్రాంతికి. ఇంక మేము కూడా ఏంటంటే మాకు కుదరలేదు ఊరెళ్ళడం. యాక్చువల్‌గా మన కోనసీమలో చాలా మా ఏరియాలో అంటే రాజమండ్రి, భీమవరం, కాకినాడ మేమున్న ప్లేసెస్‌లో అది అమ్మ, అత్త వాళ్ళున్న ప్లేస్‌లో చాలా అంటే చాలా జరుగుతుంది. నిజంగానే కోడిపందాలు 3 రోజులు కూడా హడావుడి ఉంటుందండి. మామూలుగా ఉండదు. అంటే పోలీసులు గానించి గవర్నమెంట్ కూడా మాకు అడ్డు చెప్పరనమాట. ఏవైతే కోడిపందాలు వేసుకుంటున్నారో అండ్ ఇంకొకటి ఏయో డబ్బులాట అవి ఆడతారంటారు. అవంతా కూడా చాలా బావుంటుంది. చాగల్లులో వచ్చేసి మీనా నగరంలో వేస్తారనమాట. ఇది కోడిపందాలన్నీ కూడాను. అసలు ఎలా ఉంటుందంటే కాలు తీసి కాలు పెట్టలేము. అంత బాగుంటుంది యాక్చువల్‌గా. మా సైడ్ అయితే చాలా బావుంటుంది. మిస్ అయిపోతున్నాము. ఒక 3 ఇయర్స్ నుంచి వెళ్ళడానికి కుదరట్లేదు. ఇంక పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వెళ్ళడానికి కుదరదు కదా!
ఇంక పిల్లలు స్కూల్‌కెళ్తాం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంకంతా ఊరు వెళ్ళాలి, చెయ్యాలి అనేది కొంచెం పిల్లలు పెద్దవాళ్ళైతే అస్సలు కుదరదు. ఇంక మేముండిందేమో మదనపల్లిలో ఒక 1 ½ డే అంతా జర్నీ చేసి పిల్లలతో వెళ్ళి మళ్ళీ 3 డేస్‌కే రావాలి కదా! అందుకని చెప్పి ఇంక మేము ఈ మధ్య కాలంలో వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ట్రై ఖచ్చితంగా వెళ్ళాలి. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. మా ఏరియాలో ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాము. మేబీ చూడాలి బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అన్నట్టుగానే. ఇది మేము సెలబ్రేట్ చేసుకున్న భోగి అండ్ పిల్లలకి వేసిన భోగి పళ్ళంతా కూడా ఇయర్ అయితే నిజం చెప్తున్నా అండి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఏంటంటే మా తమ్ముడు అది వచ్చాడు కదా ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామనమాట. ఇంక సరదాగా అక్కడ కొంచెం అక్కడే తెల్లారిపోయింది. 4కి ఏమో వెళ్ళాము కిందకి. 6 ఆర్ 6:30 అయిపోయిందనమాట. ఆ కిందనే ఒక 1 ½ అవర్ 2 అవర్స్ ఆ కిందనే ఉండి ఆ భోగిదంతా కంప్లీట్ చేసుకుని వాటర్ కూడా కాసుకుని అప్పుడు పైకొచ్చి పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యి అది అయ్యారనమాట. ఇలా మా భోగి అయితే ఇలా జరిగింది. మీరెలా జరుపుకున్నారు? మీరు ఏ ఏ ఊర్లు వెళ్లారు? మీ ఏరియాలో భోగి పండగ అంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇయర్ ఇంకోటేంటంటే నేను సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలో కూడా పాల్గొన్నాననమాట. నెక్స్ట్ వచ్చేయి ఒక 2 వీడియోస్ ముగ్గుల వీడియోస్ అవి కూడా వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ఆన్‌లో పెట్టారంటే ఫర్దర్‌గా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా వెంటనే వీడియోని ఓపెన్ చేసి అయితే చూడొచ్చు. అండ్ మన ఛానల్‌లో వచ్చేసి వ్లాగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువ వచ్చేసి షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ సంక్రాంతికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా నేను వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. ఆల్రెడీ ఇంకొన్ని ఉన్నాయి. అవి కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అంటే ఎక్కువ బడ్జెట్‌లో అనుకుంటారేమో లేదండి. నేను చాలా మీడియం బడ్జెట్‌లో అంటే మనం మిడిల్ క్లాస్‌కి సంబంధించిన ఎంత తక్కువ అంటే ఒక డ్రెస్ గాని, ఒక శారీని ఎంత తక్కువ ప్రైస్‌కి తీసుకోవచ్చు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న దాన్ని బట్టి వీడియోస్ అయితే ఉంటాయి. అది కూడా నేను మీషోలో పర్చేస్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ఎవరికైనా యూజ్ అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ ఒకసారి వెళ్ళి బ్యాక్‌కెళ్ళి చూడండి. మీకేమైనా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. అండ్ వీడియోనైతే పూర్తిగా చూసేయండి. చాలా చాలా బావుంటుంది. కొన్ని పిక్స్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి వీలైన ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అంటే షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి అవి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. బాయ్ బాయ్.